హాయ్ హలో వెల్కమ్ టు మేము సైతం పిఎంసి కోసం. నేను మీ స్నేహ. పిఎంసి ఎందుకు పెట్టారు? వేరే ఛానల్స్లో కూడా పబ్లిసిటీ చేయించుకోవచ్చు కదా, ఎందుకు పిఎంసి పెట్టడం? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అంటే ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయినప్పటికీ కూడా పిఎంసి ఎందుకు పెట్టారు? సారు ప్రతి క్షణం ఆలోచించేది ధ్యానం కోసమే. ధ్యాన ప్రచారం, లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారు. వేరే ఛానల్లో మనం ఎంతసేపు వేసుకుంటాం, ఎంత ఖర్చు అవుతుంది, పిరమిడ్ మాస్టర్స్ ఎవరు వేస్తారు? పత్రిసారది అయితే పబ్లిసిటీ చేస్తాం. ఒక వీడియో రూపంలో కానీ ఒక ఫిల్మ్ రూపంలో కానీ వచ్చి ఉంటే కనుక అది శాశ్వతంగా కొన్ని తరాల పాటు ఉండిపోయే అవకాశం ఉంటుంది కదా, ఇది ఎప్పుడైనా వస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉండేది. ఈరోజు సార్ బాడీలో లేరు, కానీ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన బాడీలో ఉంటే ఎలా ఉంటుందో అలా పిఎంసి ప్రతిరోజు చూపిస్తుంది. మేము కొన్ని డాక్యుమెంటరీస్ చేసాం. పిఎంసి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిన పీపుల్ అలా పిఎంసి జనాలకి ఎలా ఉపయోగపడుతుందని దాని మీద. అసలు ఇంతమంది పిఎంసిని కనెక్ట్ అయ్యి ఉన్నారా, మేము పిఎంసిని చూసి మారామండి. అది చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్ పిఎంసి అనేది షాడో, పత్రిసార్కి షాడో. ఇది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పత్రిజీ అండ్ పిఎంసి. హాయ్ ఆనంద్. హలో. హాయ్ చందర్. హాయ్ అండి. సో నాకైతే బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ రోజు మీ బుర్ర తిందామని డిసైడ్ అయ్యాను. మీరు ఇద్దరు రెడీ కదా? తప్పకుండా. అయితే మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారు అయితే మీరు. ఎగ్జాక్ట్లీ. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే ఎట్లాగో ఇక్కడ వచ్చి తింటాను కదా అని చెప్పి గ్యాప్ ఇచ్చా. అండ్ ఆల్సో డైట్ కూడా. అవునా? సో ఇంట్లో తిని ఇక్కడ తిని అంటే లావ్ అయిపోతాం కదా. ఓకే రైట్. నాకు డౌట్స్ ఏంటి అంటే, ఒక సినిమాలో బాబు మోహన్ ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ ఈ క్వశ్చన్ తోనే సినిమా మొత్తం కామెడీ అడగబోతున్నాను అనమాట. అలా నేను బాబు మోహన్ కాదు. ఓకే. సో ఎందుకు, ఏమిటి, అలాలో నా ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు. మనకి పిఎంసి రాకముందు చాలా అంటే చాలా ధ్యాన ప్రచారాలు నడిచాయి. ఎంతో అంటే ఏ ఛానల్ లేకుండానే ప్రపంచ దేశాల వరకు మనం పబ్లిసిటీ చేసుకున్నాం. పిఎంసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అంటే ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయినప్పటికి కూడా పిఎంసి ఎందుకు పెట్టారు, అది నా డౌట్ అనమాట. సో మీ ఆన్సర్. నువ్వు చెప్పా. స్టార్ట్ చేయి. నువ్వు చెప్పు. ప్రతిసారి నేనే కదా చెప్తున్నాను, స్టార్ట్ చేయం కదా. విరుద్ధంగా చేద్దాం. విరుద్ధంగా అంటే మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ స్టార్ట్ చేసి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఎంతో విస్తృతంగా మనకి ధ్యాన ప్రచారాలు జరిగాయి. పత్రిసార్ మొత్తం గ్రామాలు కానీ, మొత్తం పట్టణాలు కానీ, దేశాలు కానీ అన్నిటినీ కవర్ చేస్తూ వచ్చారు, చాలా రకాల ప్లేసెస్ని. ఈ రోజున కొన్ని లక్షల మంది ధ్యానం చేసే ప్రజలు ఉన్నారు. దాన్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళడం కోసం మీడియా మాధ్యమంగా ఉంటే లక్షల మంది, కోట్ల మంది అయ్యే అవకాశం ఉంటుందని పత్రిసార్ విజన్ని పిఎంసి రూపంలో వచ్చింది. ఇది పత్రిసార్కి వచ్చిన విజన్ అయితే 100% పత్రిసార్ విజన్. సారు ప్రతి క్షణం ఆలోచించేది ధ్యానం కోసమే. ధ్యాన ప్రచారం, మొత్తం లోకం కోసమే, లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారు. సో అలాంటప్పుడు దీని ప్రచారాన్ని గ్రామాలకి, పట్టణాలకి తీసుకెళ్తున్న దాన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా, ఇంకా శాశ్వతంగా జనాలకి చేరాలి అని అంటే గనక ద బెస్ట్ వే మీడియా. అయితే మనం వేరే ఛానల్స్లో కూడా పబ్లిసిటీ చేయించుకోవచ్చు కదా, ఎందుకు పిఎంసి పెట్టడం? ఆ ఛానల్లో వేసినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సనల్ నాది ఒక ప్రాజెక్ట్ ఉంది, పబ్లిసిటీ చేసుకోవాలి, నేను వేరే ఛానల్లో వేసుకుంటాను నేను, అప్పుడు అలా కూడా పబ్లిసిటీ అవుతుంది కదా. కరెక్టే, మీరు అన్నది 200% కరెక్ట్. కాకపోతే వేరే ఛానల్లో మనం ఎంతసేపు వేసుకుంటాం, అంతే, ఏదో ఒక స్లాట్ అంతే. ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది. మరి పిరమిడ్ మాస్టర్స్ ఎవరు వేస్తారు? పత్రిసారది అయితే పబ్లిసిటీ చేస్తాం. పిరమిడ్ మాస్టర్స్, పత్రిసార్ యొక్క విజన్ ఏంటంటే సత్యాన్ని చాలా సింపుల్గా ప్రపంచవ్యాప్తం చేయాలి. అదే ఆయన సిద్ధాంతం. దానికోసం ఆయన ఏం చేశారు, మొట్టమొదట్లో అసలు మన మూమెంట్ స్టార్ట్ అయింది ఒక బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్తో. ఆ ప్యాంప్లెట్ కాస్త న్యూస్ లెటర్ అయింది, ఆ న్యూస్ లెటర్ కాస్త బుక్లెట్ అయింది, ఆ బుక్లెట్ కాస్త మ్యాగజైన్ అయింది. మ్యాగజైన్ తర్వాత ఆయన పుస్తకాలు తీసుకొచ్చారు, ఆయన రాసిన పుస్తకాలు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి స్పిరిచువల్ సైంటిస్ట్ పుస్తకాలను చదవాలి అని ఎంఫసైజ్ చేశారు. దాని తర్వాత ఆడియో క్యాసెట్లు, ఇప్పుడు లేవు, ఆడియో క్యాసెట్లు ఉండేవి మన చిన్నప్పుడు. తర్వాత సిడి, డివిడి, పెన్ డ్రైవ్, ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది. ఆ తర్వాత శాటిలైట్. ఈ భూమి మీద ఎన్ని మాధ్యమాలు ఉన్నాయో అన్ని మాధ్యమాలను ఉపయోగించారు పత్రిసార్. అసలు సూపర్ కదా అది. యాక్చువల్గా మనం చాలా గ్రాటిట్యూడ్గా, ప్రతి దాని పట్ల మనం చాలా గ్రాటిట్యూడ్గా ఉంటాం. ఆయన ప్రతి పిరమిడ్ మాస్టరు ఏదో ఒక కారణంతో ఒక ప్యాంప్లెట్ ద్వారా వచ్చిన వాళ్ళు,
మొదట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అవును. ఆ ప్యాంప్లెట్కి గ్రాటిట్యూడ్తో ఉంటాం మనం, ప్రతి న్యూస్ లెటర్కి గ్రాటిట్యూడ్తో ఉంటాం, ప్రతి బుక్లెట్కి గ్రాటిట్యూడ్తో ఉంటాం, ప్రతి మ్యాగజైన్కి గ్రాటిట్యూడ్తో ఉంటాం, ప్రతి బుక్కి గ్రాటిట్యూడ్తో ఉంటాం. చిన్న చిన్న పుస్తకాలు శివప్రసాద్ గారు ప్రచురించారు. ఈ సందర్భంగా మనం శివప్రసాద్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో లెక్కలేదు. యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మొత్తం ఆయనకు రుణపడి ఉంటుంది. ఎందుకంటే పత్రి సార్ బుక్స్ అన్ని తీసుకొచ్చింది ఆయనే. ఆ విధంగా ఈ రోజు ఈ కంటెంట్కి కారణం పుస్తకాలు కదా. అవును. ఈ కంటెంట్ లేకపోతే కనుక టీవీ ఏమి నడుపుతాం? సో ఈరోజు ఆ బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్ నుంచి కలర్ ప్యాంప్లెట్, బ్లాక్ అండ్ వైట్ బుక్ నుంచి కలర్ బుక్, ఆ స్థాయి నుంచి మొదలు పెడితే ఈ భూమి మీద ఏ టెక్నాలజీ ఉందో ప్రతి టెక్నాలజీని పత్రి సార్ అద్భుతంగా ఉపయోగించారు. నిజానికి వాటన్నింటికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటే దాని యొక్క గ్రాటిట్యూడ్కి పరాకాష్ట పిఎంసి. అసలు మామూలుగా కాదు, వాడకం అంటే ఏంటో చూపించారు. నిజంగా అంటే చెప్తుంటే నేనే షాక్ అవుతున్నాను. ఒక నార్మల్ సింపుల్ బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ నుంచి ఈరోజు ఒక శాటిలైట్ ఛానల్ వరకు మధ్యలో ఎన్నైతే ఉన్నాయో అన్నీ వాడేశారు కదా. ఎంత అద్భుతం అంటే పత్రి సార్ యొక్క ఆలోచన, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంత బ్యూటిఫుల్గా ఈ టెక్నాలజీకి పిఎంస్ అని పేరు పెట్టేశారు అంతే. బట్ టెక్నాలజీని అంత అద్భుతంగా వాడుతున్నారు సార్. ఈరోజు సార్ బాడీలో లేరు, కానీ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన బాడీలో ఉంటే ఎలా ఉంటుందో అలా పిఎంసి ప్రతిరోజు చూపిస్తాం. అండ్ నేను అబ్జర్వ్ చేసింది కూడా ఏంటి అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఏదైనా బయట ఛానల్కి వెళ్తే మనం పత్రి సార్ని ఒక్కరినే చూపిస్తాము, పత్రి సార్ కోసమే మాట్లాడతాము. బట్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది పిఎంసి ఛానల్లో ఎంతోమంది మాస్టర్స్ని నేను కొత్తగా చూస్తున్నాను. ఓహో, ఈ మాస్టర్ ఈ టాలెంట్ ఉందా, ఇంత బాగా మాట్లాడతారా ఈ మాస్టర్ ఇంత బాగా భగవద్గీత చెప్పగలరా, ఈ మాస్టర్ ఇంత బాగా పద్యాలు చెప్పగలరా. సో ఇలాగా ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీస్ అన్నీ ఇప్పుడు మనం పిఎంసిలో చూస్తున్నాం. ఎంతోమంది కొత్త మాస్టర్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం త్రూ పిఎంసి. అంటే యాక్చువల్ ఇక్కడ నాకు చిన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇంతకుముందు చాలాసార్లు నేను ఒక మీడియాలో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ధ్యాన ప్రచారం గురించి ఇప్పుడు ఆనంద్ చెప్పారు కదా. సో నేను ఫస్ట్ ఫిలిమ్స్కి వర్క్ చేసేవాడిని. వర్క్ చేస్తున్నప్పుడు సొసైటీలో ఉన్నా కూడా సార్ చెప్పినట్లుగా ధ్యానం చేస్తున్నాం, అన్నీ చదువుతున్నాం, కానీ ప్రచారం చేయడానికి నాకు టైం కుదిరేది కాదు నా వర్క్ రీత్యా. అలాంటప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అరే అందరూ నాలాగే చాలామంది మెడిటేషన్ చేస్తున్నారు కదా, ధ్యానం మెడిటేషన్ క్లాసెస్ పెడుతున్నారు, శాకాహారాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, నా తరపున కాంట్రిబ్యూషన్గా నేనేం చేయలేకపోతున్నానే అని ఫీలింగ్ ఉండేది నాకు. అంటే మెడిటేషన్ ప్రచారాలు కానీ ఇవేం చేయలేదు. నాకు ప్రెజెంట్ నేను చేసుకునేవాడిని, ప్రాక్టీస్ చేసేవాడిని, ఇంప్లిమెంట్ చేసేవాడిని. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన, నాకున్న ఫీలింగ్ ఏంటంటే, నా చేతుల్లో ఉన్న మాధ్యమం అప్పుడు మీడియా, అంటే సినిమాలకి వీటికి వీడియోలకు సంబంధించిన ఇది ఉండేది. సో నాకేమనిపించింది అని అంటే, అరే ఇంతమంది ప్రచారం చేస్తే ఒక క్లాస్ పెడితే కనుక ఒక 1000 మంది క్లాస్కి అటెండ్ అవుతారు, ఒక రోజు 2 రోజులు క్లాస్కి అటెండ్ అవుతారు, తర్వాత ఆ జ్ఞానం కొన్ని రోజుల పాటు వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళ నుంచి వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. కానీ ఒక వీడియో రూపంలో కానీ ఒక ఫిలిం రూపంలో కానీ వచ్చి ఉంటే గనక, ఇది ఇప్పుడు నేను ఆలోచించింది 15 సంవత్సరాల క్రితం నా ఆలోచన, వచ్చి ఉంటే గనక అది శాశ్వతంగా కొన్ని తరాల పాటు ఉండిపోయే అవకాశం ఉంటుంది కదా, ఇది ఎప్పుడైనా వస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉండేది నాకు. అప్పుడు ఆ టైంలోనే నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం, తర్వాత మన సొసైటీ కోసం కొన్ని కర్తాల్ పిరమిడ్కి కానీ రకరకాల ప్రోగ్రామ్స్ కొన్ని చేశాం. సో తర్వాత ఇప్పుడు ఈ పిఎంసి ద్వారా మనకు జరిగిన మేజర్ ఇదేంటంటే, కంటెంట్ పర్మనెంట్ కంటెంట్ అయిపోయింది, ఎవర్ గ్రీన్ కంటెంట్. నార్మల్గా అయితే కనుక వేరే ఛానల్స్లో అయితే కనుక ఈరోజు న్యూస్ ఈరోజే, ఒక యాక్సిడెంట్ జరిగినా లేదంటే ఒక పెద్ద ఇష్యూ జరిగినా ఏం జరిగినా కూడా ఆ 1 వీక్ మాత్రమే ఆ కంటెంట్ తాలూకా వ్యాలిడిటీ, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మన కంటెంట్ ఏంటంటే ఎవర్ గ్రీన్ కంటెంట్. ఈ తరమే కాదు, 10 తరాలు 100 తరాలు మారినా కూడా సేమ్ కంటెంట్ని మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ అన్నిటికీ అందించే అవకాశం పిఎంసి ద్వారా మాత్రమే మనకు వచ్చింది. వండర్ఫుల్ సూపర్. ఇందాక ఆనంద్ చెప్పినట్టు మొత్తం మనకేంటి పాంప్లెట్స్ పంచారు, బుక్స్ పెట్టారు, ఇవన్నీ అన్నారు. పుస్తక జ్ఞానం కూడా 100% అందరికీ అందుతుంది, కానీ విజువల్గా అండ్ మొత్తం వాయిస్ రూపంలోని దాన్ని స్టోరేజ్ చేసే ఇప్పుడు ఏదైతే మన వీడియో లైబ్రరీ ఉందో అది ఇంకా అసలు నెవర్ ఎక్స్పైరీ డేట్ మాట, దానికి ఎక్స్పైరీ డేటే లేదు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ పిఎంసి. యాక్చువల్గా ఇంకోటి యాడ్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే, చందర్ ఎంతో అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ మనము ప్రతి టెక్నాలజీని పత్రి సార్ ఉపయోగిస్తూ వచ్చారు. ఇంకా పరాకాష్ఠలో ఉన్నది ఓన్లీ శాటిలైట్ అండ్ డిజిటల్ మాధ్యమం. ఇప్పుడు శాటిలైట్ కూడా పోయింది, కంప్లీట్ డిజిటల్ శివతాండవం చేస్తుంది భూమి మీద. ఇప్పుడు ఒకప్పుడు 1 అవర్ ఎపిసోడ్లు చూసేవాళ్ళం, ½ అన్ అవర్ ఎపిసోడ్లు చూసేవాళ్ళం.
ఇప్పుడు లేదు, రీల్స్ వచ్చేసాయి. ఏం చెప్తావు చెప్పు, 1 minute చెప్పంటున్నారు. అంతే, అవును. సో కాలానికి అనుగుణమైనటువంటి మార్పును పత్రిసారి ఎప్పటికప్పుడు చేసేవారు. నాకు ఈగల్ స్టోరీ గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు పత్రిసారి చూస్తే. ఈగల్ 40 ఏళ్ళు బతికిన తర్వాత ఇంకొక 40 ఏళ్ళు బతకాలంటే తన రెక్కలు తను విరుచుకోవాలి, తన ముక్కు తను పగలగొట్టుకోవాలి, తన శరీరంలో ఉండేటువంటి ఎన్నో పార్ట్స్ను తను డ్యామేజ్ చేసేసుకుంటుంది స్వయంగా తానే చేసుకుని. దాదాపు కొన్ని నెలల పాటు వెయిట్ చేస్తుంది మళ్ళీ కొత్త రెక్కల కోసం, కొత్త తోక కోసం, కొత్త ముక్కు కోసం. అలా తనను తాను చేసుకున్నప్పుడు మళ్ళీ 40 సంవత్సరాలు ఎక్స్ట్రా జీవిస్తుంది. పొరపాటున ఆ హింస గనక తన పట్ల తాను చేసుకోకపోతే, హింస అనకూడదు దాన్ని, ఆ మార్పుకు తను గనక స్వాగతం పలకపోతే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి స్వాగతం పలకకపోతే అది 40 ఏళ్లలో నుంచి వస్తుంది. సేమ్ పత్రిసార్ కూడా ఆయన తనను తాను మార్పు చేసుకునేవారు, సొసైటీని మార్పు చేసేవారు, టెక్నాలజీని కూడా, ఏ టెక్నాలజీ భూమి మీదకి వస్తుంటే ఆ టెక్నాలజీకి అడాప్ట్ అయిపోయేవారు సార్ ఈజీగా. ఆయన ఉపయోగించిందంటే ఈ భూమి మీద ఏమీ లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం 1990 సంవత్సరం నుంచి ఆయన యూజ్ చేసినటువంటి పాంప్లెట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు పిఎంసి వరకు. నాకు ఈ క్వశ్చన్ కూడా కవర్ అయిపోతుంది అంటే యాక్చువల్ ఏమిటి పిఎంసి, పర్పస్ ఆఫ్ పిఎంసి. సో ఇది కవర్ అయిపోతుంది అనమాట నాకు. పర్పస్ ఆఫ్ పిఎంసి వరల్డ్ వైడ్ ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు స్పిరిచువల్ సైన్స్ని చాలా సునాయాసంగా తీసుకెళ్లడమే దీని యొక్క పర్పస్. రెండో పాయింట్ ఏంటంటే భూమి మీద ఎన్నో రకాల గురువులు ఉన్నారు, బట్ ఎన్నో కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సత్యం అనేది, ట్రూత్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, సరళంగా ఉంటుంది. అది మనందరికి కూడా తెలుసు, ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి. అంతే సింపుల్గా తీసుకెళ్లాలన్నదే సార్ యొక్క ఇంటెన్షన్. సార్ ఎప్పుడు కూడా సార్ చెప్పే ఏ విషయాలు కఠినంగా ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయి. ట్రూత్ ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది. ఆ ట్రూత్ ఎంత సింపుల్గా ఉంటుందో తీసుకెళ్లే విధానాన్ని కూడా అంతే సింప్లిఫై చేసేసారు సార్. పిఎంసి యొక్క పర్పస్ స్పిరిచువల్ సైన్స్ని వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ చేయడం, దాని యొక్క పర్పస్. స్ప్రెడ్ అయిందంటారా? మనం జర్నీలో ఉన్నాం, ఆ యొక్క భాగంలో ఉన్నాం, అంటే ఆ పర్పస్లో భాగంలో ఉన్నాం, మనం జర్నీ చేస్తున్నాం. బట్ ఎక్కడో యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. నాట్ ఓన్లీ యుఎస్, 140 దేశాలు చూస్తున్నారు. 140 దేశాలు ఎక్కడ చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఏ డివైస్లో చూస్తున్నారో కూడా మన దగ్గర గూగుల్ డేటా ఉంటుంది. నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను, అదేంటి అంటే ఇఫ్ ఇన్ కేసు మనకి ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ టైంలో అప్పుడు చక్రాస్కి ఇంకా ఫస్ట్ చక్రాకి అయితే ఇంకా మనకి ఛానల్ స్టార్ట్ అవ్వలేదు. మేము మిస్ అయ్యేప్పుడు ఏదైనా ఇన్ కేస్ 1 or 2 days ప్రోగ్రామ్స్ మిస్ అయినప్పుడు, అయ్యో ఈ ప్రోగ్రామ్ మిస్ అయ్యాను నేను, మన వాళ్ళు ఎవరైనా వీడియో తీసి పెడితే బాగుంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ చూడొచ్చు, మాస్టర్ క్లాస్ చూడొచ్చు అని చెప్పేవాళ్ళు. మేబీ వాళ్ళకి పాసిబుల్ ఉండి మేబీ లాంగ్లో ఎక్కడి చూసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు, ఇది సరిగ్గా రావట్లేదు ఏంటి, సరిగ్గా కనిపించట్లేదు ఏంటి అని చెప్పి. ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ అవుతున్న ఏవైతే యాగాలు అవుతున్నాయో ఆ యాగాలు రాని వాళ్ళు కూడా అక్కడుండి డైరెక్ట్గా వేరే వేరే ప్రపంచ దేశాల నుంచి చక్కగా చూస్తున్నారు, ఎంతో క్లారిటీగా. వాళ్ళు అక్కడే అంటే ఆ ప్లేస్కి వచ్చి కూర్చొని చూస్తే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో వాళ్ళు టీవీలో కూర్చొని చూస్తే కూడా అంతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను ఆ పాయింట్ అబ్జర్వ్ చేశాను. నాట్ ఓన్లీ యాగాలండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చేసే కొన్ని ప్రోగ్రామ్స్ అయినా కొన్ని ఈవెంట్ కవరేజెస్ అయినా కూడా ప్రతిదీ కూడా జనాల్లోని తెలియకుండానే చాలా ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తుంది, మోటివేషన్ వస్తుంది. యాక్చువల్లీ దానికి నిదర్శనం ఏంటంటే కొంతమంది మాకు కాల్ చేసి చెప్తుంటారు, అసలు లాస్ట్ మూమెంట్లో మాకున్న సమస్యలు కానీ లేదంటే వాళ్ళకు ఉన్న డౌట్లు కానీ ఏవైనా ఉన్నవి ఈ వీడియో చూడడం ద్వారా మాకు క్లారిటీ వచ్చిందండి, మా లైఫ్ దీనివల్ల చాలా చేంజ్ అయింది అన్నప్పుడు మాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ ఇంతమంది వర్క్ చేసినప్పుడు మా వర్క్ ఏమవుతుంటుందంటే వర్కులు చేసేస్తున్నాం, వెళ్తున్నాయి అనుకుంటుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు, వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ తెలిసినప్పుడు అనిపిస్తుంది, అరే మనం ఎంత అద్భుతమైన వర్క్లో ట్రావెల్ అవుతూ వస్తున్నామా అని మళ్ళీ ఇంకొకసారి మాకు పింక్ చేసినట్టు అనిపిస్తుంటుంది, ఇంకా మోర్ అవేర్ అయినట్టులా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది కొంతమందికి రీచ్ అయిందేమో అనుకున్నాం. లాస్ట్ టైం మేము కొన్ని డాక్యుమెంటరీస్ చేసాం, పిఎంసి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిన పీపుల్, అలా పిఎంసి జనాలకి ఎలా ఉపయోగపడుతుందని దాని మీద నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చాయి. అసలు మేమే షాక్ అయ్యాం, అరే ఇంతమంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారా, అసలు ఇంతమంది పిఎంసీని కనెక్ట్ అయ్యి ఉన్నారా, మేము పిఎంసీని చూసి మారామండి, సొసైటీకి అడాప్ట్ వచ్చామండి, దాని నుంచి చాలా తెలుసుకుంటున్నామండి అని. అది చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం మాకు. అది నిజంగానే నాకు మార్నింగ్ ఒక్కొక్కసారి మనకి మైడియా పిఎంసీ కానీ ఇట్లా కాల్స్ ఉంటాయి కదా,
సో కాల్స్ అప్పుడప్పుడు నేను ఆ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినప్పుడు చెప్పండి ఎలా ధ్యానంలోకి వచ్చారంటే అమ్మ మేము టీవీ చూసి వచ్చామమ్మా అనేవారు. అదే ఆ ఛానల్ పిఎంసి ఛానల్ చూసే వచ్చాము, అలాగే ధ్యానం నేర్చుకున్నామంటే ఓహో ఇప్పుడు అయితే మనకు ఒకప్పుడు మనకి ఎవరైనా ధ్యానం నేర్పించేవారు మనకు గురువు అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చందు ధ్యానం నేర్పించాడు, సో హీస్ మై ఫస్ట్ గురు. సో అలాగే మీకు ఒకరు ధ్యానం చెప్పుంటారు, త్రూ ఒక పర్సన్ ద్వారా వస్తాం. అవును ఇప్పుడు త్రూ పర్సన్ కాదు, త్రూ పిఎంసి ద్వారా వస్తున్నారు. 100% పిఎంసి ఒక గురువు అనమాట. అవును 100%. ఇప్పుడు ఎవరైతే మనకి ధ్యానం నేర్పించారో వాళ్ళు మన గురువు అయిపోతారు కదా. అంతే నాకు అనిపించింది ఇప్పుడు వీళ్ళు మనుషుల ద్వారా రాలేదు, అయితే ఒక ఛానల్, ఇప్పుడు ఆ అది ఛానల్ కూడా గురువు అయిపోయింది. ఛానలే మన పత్రిజీ ఎనర్జీ ఇప్పుడు మన ఛానల్ సార్ తాలూకు విజన్ ఏదైతే ఉందో అందరికీ జ్ఞానం అందాలన్న సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నుంచి పుట్టిందే కాబట్టి పిఎంసి ఇప్పుడు పత్రిజీ ఇండైరెక్ట్ గా గురువు అంతే. వాళ్ళకి డైరెక్ట్ అండ్ అంటే ఇండైరెక్ట్ రెండింటికి పిఎంసి అంటే పత్రిజీ, పత్రిజీ అంటే పిఎంసి అనే 100% విషయం ఇది ఇంకా ఇది 100కి 1000% చెప్పాలి బల్లగుద్ది మరి. అందులో అసలు డౌటే లేదు ఆ. అందులోని ఖచ్చితంగా సో కాబట్టి ఆటోమేటిక్గా ఇది తెలియకుండానే చాప కింద నీరులాగా వెళ్ళిపోయి, ఇది చాప కింద నీరులాగా వెళ్ళిందనే విషయం నాకు తెలీదు. నేను ఎప్పుడైతే కాల్స్ మాట్లాడి ప్రతి ఒక్కరితో నేను ఆ కాల్ అటెంప్ట్ చేసి మాట్లాడుతున్నానో అప్పుడు నాకు అర్థమైంది, ఓ మై గాడ్ ఛానల్ చూసి ఇంతమంది ధ్యానంలోకి వచ్చారా. మీరు నమ్ముతారా అసలు యాక్చువల్లీ ఒక 2-3 ఇన్సిడెంట్స్ మాకు కాల్స్ వచ్చాయి. ఒక ప్రోగ్రామ్ చూసి ఒక అమ్మాయి ఫోన్ చేశారు, ఒక పర్సన్కి మాట్లాడిన పర్సన్కి ఫోన్ చేసి మేము పిఎంసి చూసానండి, యాక్చువల్లీ నేను నైట్ సూసైడ్ చేసుకోబోద్దాం అనుకున్నాను నేను, ఓ కానీ ఆహా. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాకు లైఫ్ పట్ల ఒక అవగాహన వచ్చి అసలు నేనెందుకు సూసైడ్ చేసుకోవాలి, నాకన్నా కష్టపడుతున్న వాళ్ళు నాకన్నా లేదంటే ఒక లైఫ్లో ఛాలెంజింగ్ ఉన్న వాళ్ళు ఉండి కూడా దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశాలు క్లియర్గా ఉన్నప్పుడు నేను ఎందుకు చేసుకోవాలని చెప్పి ఒక క్షణం ఆలోచించానండి. ఆలోచించి నేను ఈరోజు వివరించుకున్నాను నేను అని చెప్పి కాల్ చేశారు. సూపర్ సూపర్. అది నాకేంటంటే ఎవరైతే ఆ ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తి విని అతను నాకు చాలా ఎగ్జైట్ అయ్యి ఫోన్ చేశారు, సార్ నాకు అర్థం కాలేదని నా లైఫ్ విని అంటే ఒక అతని తాలూకు లైఫ్ స్టోరీ విని ఇంత ఇన్స్పైర్ అవుతారు అనుకోలేదండి, ఈరోజు నేను ఒక ప్రాణాన్ని కాపాడని అనిపించిందండి నాకు అన్నారు. అది విన్న తర్వాత మాకెంత అనిపిస్తుంది అంటే జనరల్గా ప్రోగ్రాంలో కవర్ చేసాం వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎలా చేంజ్ అయ్యారు, ఎలాంటి ఉంటుంది, కష్టాల నుంచి బయటపడ్డారు మెడిటేషన్ త్రూ అన్నదాని మీద. బట్ పిఎంసి అనే ఒక మాధ్యమం ద్వారా ఎక్కడో ఉన్న పర్సన్ ఒక ప్రాణం ఇంకా చనిపోతాది అన్న ఫీలింగ్ ఉన్న అమ్మాయి ఈ వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి మారింది అని అంటే మనకు తెలియకుండా ఎన్ని చేంజెస్ జరుగుతుంది. దట్ ఈస్ పర్పస్ ఆఫ్ పిఎంసి. ఎస్ ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను యూఎస్కి వెళ్ళాను కదా. యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒమేగా పిరమిడ్ అని చెప్పేసి ఇప్పుడు కడతాల్లో ఎంత సైజు పిరమిడ్ కడుతున్నారో అంతే పిరమిడ్ కడుతున్నారు చాలా బ్యూటిఫుల్గా. ఎవరైతే దానికి మెయిన్ పర్సన్ శ్రీహరి శర్మ సార్, ఆయన వచ్చింది త్రూ పిఎంసి ద్వారా. పిఎంసి ద్వారా ధ్యానంలోకి వచ్చి ఆయనకు గురువు పిఎంసి. అక్కడ కడతాల్లో ఏ సైజు పిరమిడ్ అయితే పత్రిసారు ఉండంగా పత్రిసారు దాన్ని కంప్లీట్ చేశారో అటువంటి పిరమిడ్ని ఇప్పుడు పత్రిసారు బాడీలో లేరు, కానీ అక్కడ అంత బ్యూటిఫుల్ పిరమిడ్ మహేశ్వర మహా పిరమిడ్ లాంటి పిరమిడ్ అక్కడ ఒమేగా అనేటువంటి పేరుతో రాబోతోంది. సూపర్. దానికి మూలం ఎవరు? పిఎంసి. ఎగ్జాక్ట్లీ. నేను ఇలాంటివి కనీసం అంటే ఒక 1000 ఎగ్జాంపుల్స్ చెప్తాను, 1-2 కాదు 1000 ఎగ్జాంపుల్స్ నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్. ఎంతోమంది వెజిటేరియన్స్గా ఈరోజు ఎంతోమంది, మనం ఇంతకు మునుపు ప్యాంప్లెట్ రూపంలో చెప్పేవాళ్ళం, ఇప్పుడు టెక్నాలజీ అద్భుతంగా డెవలప్ అయింది కాబట్టి మనం ఇప్పుడు పిఎంసి ద్వారా చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళి మెడిటేషన్ చెప్పాలి అంటే మనం కొంత ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి, కొంత టైం పెట్టాలి, అంతే కదా. 100%. ఇవన్నీ పెట్టి అక్కడికి వెళ్ళి ఓన్లీ అక్కడున్న ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో ఆ 100 మందికి ఆ 1000 మందికి చెప్పగలరు. ఇప్పుడు వేరే కంట్రీ వెళ్ళాలనుకో అది ఇంకా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మన ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్లో కూడా ధ్యానం తెలియాలి, వేరే కంట్రీస్లో అసలు ఇండియాలో ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో ఆ కంట్రీకి తెలియాలి, అందరినీ తీసుకెళ్ళలేము మనం. అవును. సో ఈవెన్ మనం ఒక్కరం వెళ్ళినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, కానీ ఖచ్చితంగా ధ్యానం వెళ్ళాలి కదా, గురువు గారు కలదే. బట్ ఇక్కడ మనం చక్కగా ఇక్కడ స్టూడియోలో కూర్చొని హ్యాపీగా ఎంత సబ్జెక్ట్ కావాలంటే అంత సబ్జెక్ట్ ఇస్తున్నాం. అండ్ ఇందాక చెప్పింది అదే ఆనంద్, నార్మల్గా ఏంటంటే ఒక వ్యక్తి వెళ్ళి చెబితే కొంతమంది ప్రభావితం చెందుతారు, అదే కొంత శాటిలైట్ ద్వారా అయితే ఇంకొంతమంది ప్రభావం చెందుతారు. ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందని అంటే దానికి అన్లిమిటెడ్ అయిపోయింది. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రదేశం ఏ దేశం అన్న అసలు ప్రసక్తే లేదు. అవును. ఈ రోజున అడవుల్లో కూర్చొని కూడా మన ఛానల్ ప్రసారాలు కానీ ఏదైనా మాధ్యమాల ద్వారా చూసే అవకాశం అంత ఈజీ అయిపోయింది.
ఇప్పుడు నేను క్లాస్కి రావాలంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని ఒక ప్రదేశానికి వచ్చి 4 రోజులు 2 రోజులు స్టే చేసి అక్కడ క్లాసులో 1-2 గంటలు లేదంటే ఒక హాఫ్ డే విని నేను రావాలి. ఈ లోపు నా పని, నా డబ్బు అన్ని రకాలు నేను ఖర్చు పెట్టి రావాల్సిన పరిస్థితి ఉండేది. దానివల్ల చాలామంది మిస్ అయిపోయేవారు. ఇందాక మీరు చెప్పినట్లుగా ధ్యాన మహాయాగాలు కానీ కొన్ని ఈవెంట్స్ కానీ కవరేజ్కి ఏమయ్యేదంటే కొంతమంది 10 మంది వద్దాం అనుకున్నది ఒకళ్ళు ఇద్దరు వచ్చి మాత్రం వచ్చేవారు. అవును, ఈ రోజున పిఎంసి ద్వారా 10 మంది కూడా ఖచ్చితంగా చూస్తున్నారు ఏదో సమయంలో. వెళ్తుంది అందరికీ వెళ్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్తే ఒకలా ఉంటుంది, ఒక వ్యక్తుల సమూహం శక్తిలా మారి పిఎంసి ద్వారా వెళ్తుంది అనమాట. 100% స్నేహ. నేను నీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ నాష్విల్ అని ఒక ప్లేస్ ఉంటుంది. డాక్టర్ జో డిస్పెన్జా వెరీ ఫేమస్, వరల్డ్ వైడ్ ఫేమస్ ఆయన. యు ఆర్ ద ప్లేసిబో బుక్ ఆథర్. ఆయన వర్క్షాప్కి అటెండ్ అవ్వడం జరిగింది. వర్క్షాప్ కాస్ట్ 2 lakhs. అలానే ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్టుల వర్క్షాప్లు నేను అటెండ్ అయ్యా. ఎక్కడ చూడు ఖచ్చితంగా దాని కాస్ట్ ఉంటుంది. నేను పత్రి సార్ నాకు బాగా డెప్త్గా ఎన్నోసార్లు నేను తలుచుకున్నాను, కొన్ని విషయాలలో ఇంకా ఎక్కువ తలుచుకున్నాను. ఏంటంటే ఒక కాన్సెప్ట్ చెప్పడానికి ల్యాక్స్ తీసుకుంటుంటే పత్రి సారు ఈ భూమండలం మీద ఎన్ని కాన్సెప్ట్లు చెప్పారో లెక్కే లేదు. ఎప్పుడు కూడా అక్కడ ప్రతిదానికి ఖర్చు ఉంటుంది. మనం తినే ఫుడ్కు ఖర్చు ఉంటుంది, మనం చేసే స్టేయింగ్కి ఖర్చు ఉంటుంది, వాళ్ళు చెప్పే జ్ఞానానికి ఖర్చు ఉంటుంది. పత్రి సారు అంటే ఈ టైంలో కూడా ఆ ఎమోషన్ లోపల శివతాండవం చేస్తుంది, నాకు కంట్రోల్ చేస్తున్నా. బట్ ఏంటంటే వచ్చిరాగానే కనపడ్డాను అనుకో, రే ఆనంద్ ఫస్ట్ ప్లేట్ తీసుకో అంటాడు. ఆయన వండినవి ఆయనే వడ్డిస్తాడు. ఒరే ఎట్లుందిరా కర్రీ, అది ఎట్లుందిరా పప్పు, రే చామదుంప ఎట్లుందిరా, కాకరకాయ తినరా, ఇది ఎట్లుందో చెప్పు. అసలు ఆయన చేసి ఆయన మనకు వడ్డించి గుచ్చి ఇది ఎట్లుంది ఇది ఎట్లుంది అని అడుగుతాడు సార్. 2, మనం ఎక్కడికన్నా వెళ్ళు, కర్నూలు వెళ్ళు, కర్తాలు వెళ్ళు, ఇంకెక్కడన్నా వెళ్ళు, ప్రతి చోట అన్నదానం అనేది ఫస్ట్ ప్రయారిటీ. అలాగే స్టేయింగ్, నార్మల్ స్టేయింగ్ ఎప్పుడు ఉంటుంది, మన ఈవెన్ ధ్యాన మహాచక్రంలో చూసినా కానీ ఫ్రీ, అది ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. 3, 18 ప్రిన్సిపల్లో ఒక ప్రిన్సిపలే పెట్టేసినాడు పత్రి సార్. ఏమని? డబ్బు రూపాయి కూడా తీసుకోకుండా జ్ఞానాన్ని ఇవ్వాలి అని. అసలు స్నేహ మూమెంట్లో ఉంటూ మూమెంట్ నుంచి ఎంతోమంది గురువుల్ని సార్ చూడమన్నాడు కాబట్టి అనేక సంస్థలు తిరిగేవాను నేను. ఏ మూమెంట్లో కూడా మా పుస్తకాలే చదవండి అని ఉంటుంది కానీ పత్రి సార్ ఒక్కడు మాత్రం భూమి మీద ఉన్న ప్రతి గురువు పుస్తకం చదవంటాడు. మేము చెప్పేదే వినంటారు, పత్రి సార్ ప్రతి గురువు చెప్పేది వినంటాడు. ఇక్కడే ఉండాలి నువ్వు, వేరే చోటికి వెళ్ళకూడదు అంటారు. పత్రి సారు అన్ని చోట్లకు దయచేసి వెళ్ళి రండి అని రిక్వెస్ట్ చేస్తాడు సారు. పత్రి సార్ని అర్థం చేసుకోవాలి అంటే కనుక ఒక మనిషి నిజంగా కంప్లీట్గా వాడు ఈ సొసైటీలో నుంచి మొత్తం అంతా తిరిగి రావాలి, ప్రపంచం అంతా తిరిగితేనే పత్రి సార్ అనే వ్యక్తి అర్థమవుతాడు. అటువంటి వ్యక్తి చివరగా ఆయనకు అర్థమైపోయింది తను బాడీ వేకేట్ చేస్తున్నానని. అందుకే సారు ఉన్నంతకాలం, పిఎంసి పెట్టినప్పటి నుంచి సారు ఉన్నంతకాలం ఎక్కువ ప్రయారిటీ పిఎంసికి ఇచ్చారు. ఈరోజు సార్ బతికి ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఏదైతే సార్ చేసేవారో ఆ పనులన్నీ ఇప్పుడు పిఎంసి చేస్తుంది. అందుకే పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అని మనం పెట్టాం. పిఎంసి ఈజ్ ఈక్వల్ టు పత్రిజీ. వండర్ఫుల్, అంతే నిజమే. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్పట్లో సీడీలు మనం రికార్డ్ చేసి పెట్టుకున్నప్పటికీ కూడా అది మనం ఖచ్చితంగా ఎందులోనో ప్లే చేయటము ఇదంతా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా సార్ స్పీచెస్ ఏం కావాలంటే సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ అట్లా టైప్ చేస్తూ వచ్చేస్తుంది. ఒకప్పుడు శాటిలైట్ అంటే ఓఎమ్మ శాటిలైట్ అనేవాళ్ళం. ఇప్పుడు అయిపోయింది, శాటిలైట్ ఏం లేదు, అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటల్ అనేది ఇప్పుడు శివతాండవం చేస్తుంది. మీకు ఆల్మోస్ట్ ఒక గత 5 years నుంచి ఏదైతే ఇప్పుడు శాటిలైట్ ఉందో దాని తాలూకా రేషియో తగ్గుతూ డిజిటల్ రేషియో పెరుగుతుంది. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలోని మనకి అబ్జర్వ్ చేస్తే గనక మన సొసైటీకి కూడా ఎంత ప్లస్ అయిందంటే కోవిడ్, అందరూ ఇంట్లో ఉంటుండగా పిఎంసి ద్వారా కొన్ని లక్షల మంది ఇందులోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అసలు కోవిడ్ టైంలోనే పిఎంసి విజృంభించింది. ఎగ్జాక్ట్లీ. సో అప్పటి నుంచి ఏమవుతుందని అంటే డిజిటల్ షిఫ్ట్ జరుగుతూ వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ జనాలందరూ కూడా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ ఉంటుంది. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అందరూ కూడా దీనికి చూడడానికే అలవాటు పడ్డారు. ఇప్పుడు అందుకే ఈవెన్ నా ఛానల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నామంటే ఇంతకు ముందు 1 hour 2 hours అనే లెంతీ ప్రోగ్రామ్స్ ఉండేవి, వాటిని మెల్లిమెల్లిగా డ్యూరేషన్ తగ్గిస్తున్నాం. 40 minutes 30 minutes షార్ట్ చూడడానికి కూడా టైం పని లేదు జనాలకి. జనాలకి కూడా షార్ట్స్ తిప్పుతూనే ఉంటారు తప్ప పూర్తిగా షార్ట్ చూసే టైం కూడా లేదు.
సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఆ డ్యూరేషన్స్ని కూడా తగ్గిస్తూ చేంజెస్, అంటే మనం కూడా మారాలని అనుకున్నా చెప్పారు కదా, Exactly. అలాగే మనం కూడా చేంజ్ అవుతూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ జనాలకి ఏం కావాలో, జనాలు వాళ్ళ దగ్గర ఏముందో అది మనం అందించాలి, వాళ్ళకి ఏం కావాలో అది మనం అందించాలి. రోబో 2.0 లాగా ఈ 2 కాదు 3కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. అదే ఇది ఇంకా 3, 4 కూడా వెళ్తుంది. యా సో ఇప్పుడు ఎలా అవుతుంది మనకి ప్రాజెక్ట్స్ అన్ని ఎలా అవుతున్నాయో, ఎలా జరిగాయో తెలిసిపోయి ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఎలా అవుతున్నాయి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? బికాస్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్స్ ఈ గ్రాటిట్యూడ్ అంతా పత్రి సార్ యొక్క ఆలోచన అయితే, పిరమిడ్ మాస్టర్స్ యొక్క వర్క్ ఈ పిఎంసి యొక్క మేనిఫెస్టేషన్. ప్రతి షేర్ హోల్డర్, ప్రతి అంబాసిడరు, ఈసీఎస్ కట్టేటువంటి వాళ్ళు కానీ, పిఎంసికి స్పాన్సరింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరి ద్వారా మనకు అద్భుతంగా ప్రతి కార్యక్రమాన్ని మనం ఇంత అద్భుతంగా చేసుకోగలుగుతున్నాం. సో ఫినాన్షియల్ వేలో అండ్ ప్రోగ్రామ్స్ వేలో వచ్చేసరికి మనకు నవకాంత్ ఇంతకు ముందు ఎంతో అద్భుతంగా తన సేవలు అందించారు, ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. అండ్ చందర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆల్రెడీ తను పిరమిడ్ మాస్టర్. ఇప్పుడు చందర్ ప్లేస్లో చందర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా అంటే పిఎస్ఎస్ఎంకి కనెక్ట్ అయ్యి దాని తాలూకా ప్రోగ్రామ్స్ రావాలి అంటే కనుక కంప్లీట్గా దాని భావాలు తెలిసి ఉండాలి. సో పత్రి సార్ ఉన్నప్పుడే కొన్ని ప్రోగ్రామ్స్ని ఆయన రూపకల్పన చేశారు, అవి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. పత్రి సార్ క్లియర్గా చెప్పారు, మెడిటేషన్, వెజిటేరియనిజం, పిరమిడ్ పవర్, దీని తాలూకా కంటెంట్ మాత్రం ఈ పిఎంసి ఉన్న నాళ్ళు అది పోతూ ఉండాలి కంప్లీట్గా. దానితో పాటు మనం ఇంతకుముందే చెప్పాం, ప్రస్తుతం మనుషులకి ఏమి అవసరమో ఆ యొక్క ఈ కాలానికి అనుగుణమైనటువంటి మార్పులను స్వాగతిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నాం ప్రోగ్రామ్స్ వైజ్. అలాగే ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ కూడా ఎన్నింటికో శ్రీకారం చుట్టాం, కాకపోతే మనకు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే ప్రోగ్రామ్ వైజ్ అయితే కనుక డిఫరెంట్ కాన్సెప్ట్స్, కొత్త కాన్సెప్ట్స్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. అంటే ఈసారి ఏంటంటే చాలా షార్ట్ అండ్ క్రిస్పీగా ఉండేటట్లాగా లెంత్ ఇవి, ఈవెన్ దో ఈ ఎపిసోడ్ కూడా ఇప్పుడు చేస్తున్నది కూడా నన్నాళ్ళు అయితే 1-2 గంటల ఎపిసోడ్లు చేసేవాళ్ళం, దీన్ని 15 గంట 20 నిమిషాలకే ఇంకా కుదించి జనాలకి తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని అందేటట్లాగా ప్లాన్ చేయాలన్నది ఒక థాట్. నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో కూడా ఏంటంటే డిఫరెంట్ వినూత్నంగా మొత్తం మనకున్న మేజర్ అసెట్ ఏంటంటే ఓన్లీ పత్రి సార్ చెప్పినవే కాకుండా అందరు గురువుల జ్ఞానాన్ని అందించమని సార్ మనకి ఎన్నోసార్లు బుక్స్ రూపంలో కానీ అన్ని రకాలు చెప్పారు. సో అలాగే అందరు గురువుల తాలూకు నాలెడ్జ్ని ఇంకా మోర్ ఇంపాక్ట్ విజువల్స్తో కానీ వీటితో చేయడానికి అనేది నెక్స్ట్ ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి మనకి. సూపర్. ఇది మాత్రం నాకు తెలిసి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అందరు గురువులు తెలుసుకోండి, అన్ని సబ్జెక్ట్ తెలుసుకోండి అని అంటున్నారు కదా. ఈవెన్ మనం వేరే సొసైటీలోకి వెళ్ళి మాట్లాడినా, నేను చాలా చిన్నప్పుడే ఒక స్పేర్ అవసరం లేదు, వేరే సొసైటీకి వెళ్ళి అక్కడ చూస్తున్నాం అనమాట. అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెడితే నేను అడుగుతున్నాను దానికోసం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే లోపే సగం సబ్జెక్ట్ నేనే చెప్తున్నా. అక్కడ చెప్తుంటే ఆయన నన్ను విచిత్రంగా చూశారు, అసలు ఏంటి నీకు తెలుసు కదా అడుగుతున్నావేంటి, అయినా ఇంత చిన్న వయసులో నీకు అన్ని ఎలా తెలుసు అంటే అప్పుడు మన సొసైటీ కోసం చెప్పడం స్టార్ట్ చేశాను. మనది ఎలాంటిదంటే పెద్ద మాల్ లాంటిది. ఒక మాల్కి వెళ్తే చూడండి మీకు కావాల్సిన అన్ని దొరుకుతాయి. జనరల్ గా అయితే ఒక షాప్కి వెళ్తే కొన్నే దొరుకుతాయి, ఒక మాల్కి వెళ్తే మనకు అన్ని రకాల ఐటమ్స్, క్లాత్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఇటు మన ఫుడ్ కానీ అన్ని రకాల ఎలాగైతే మనకు దొరుకుతాయో, మన పిఎంసి కానీ పిఎస్ఎస్ఎం కానీ ఎలాంటిది అంటే అందరికీ అన్ని దొరికే ఏకైక ప్రదేశం పర్ఫెక్ట్ పిఎంసి అండ్ పిఎస్ఎస్ఎం. ఇక్కడ ఏదంటే జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్ చేయబడి అన్నట్టు ఇది పిఎంసి ఛానల్. ఇక్కడ అన్ని రకాల సబ్జెక్టులు ఇవ్వబడి పత్రిజీ గ్యారేజ్, పత్రిజీ గ్యారేజ్, ఎగ్జాక్ట్లీ జనతా గ్యారేజ్, పత్రిజీ గ్యారేజ్, అన్ని రకాల నాలెడ్జ్లు ఇవ్వబడి ఇక్కడ నో కండిషన్, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత వాళ్ళకి ఎంత తీసుకుంటే అంత మనకి 100%. పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్ పిఎంసి అనేది, పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కంప్లీట్ పత్రిజీ యొక్క మరో రూపం, షాడో, పత్రి సార్కి షాడో ఇది. నాకైతే క్లారిటీ వచ్చింది, కడుపు కూడా నిండింది. లాస్ట్ లో చాయ్ తాగితే బొక్క బాగుంటుంది, చాయ్ కానీ కాఫీ కానీ. ముఖ్యంగా మనం ఈరోజు ఈ ఛానల్ భూమి మీద ఇదొక పెద్ద మిరాకిల్. ఏంటంటే నాకు కూడా మిరాకిలే, డే 1 నుంచి ఉన్నాం కదా, నాకు కూడా ఒక పెద్ద మిరాకిల్. 100 కోట్లు ఉంటేనే ఛానల్ పెట్టడానికి భయపడుతుంటే, చేతిలో ఆయన జేబులో ఓన్లీ కర్చీఫ్ మాత్రం ఉంటుంది పత్రి సార్కి, ఆయన ఈ ఛానల్ పెట్టేసిండు.
చెప్తే ఎవరు నమ్మరు కూడా. కానీ సంకల్ప శక్తి అంటే ఏంటో దానికి ఒక నిలువెత్తు నిదర్శనం పత్రి సార్. ఆయన అది చెప్పరు, వేల చేసి కోట్లతో చూపిస్తారు. సమానం అది ఆ సంకల్ప శక్తి. Yeah. చూపిస్తారు అంత ఎగ్జాంపుల్స్ అన్ని చూపించే మనకి అంటే ఒక రోల్ మోడల్ అయిపోయారు ఫైనల్. 100% నాకే ఒక పెద్ద మిరాకిల్ అది. అంటే లైవ్లో ఉన్నోళ్ళకే మిరాకిల్, చూసే వాళ్ళకి. తర్వాత యూఎస్కి వెళ్ళినప్పుడు చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అట్లా చేస్తారు, మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏంటి, మీకు ఎలా డబ్బులు వస్తాయి. వేసుకొని కదా ముందుకి ఒక స్టెప్ తీసుకుంటారు. అసలు ఏం లెక్క లేకోకుండా స్టార్ట్ చేసేసారు సార్. ఆయనకి లెక్క ఉండదు. ఈ రోజు 7 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 8వ ఇయర్లో మనం జర్నీ చేస్తున్నాం. 8th ఇయర్లో జర్నీ చేస్తాం మనం సక్సెస్ఫుల్ గా. వండర్ఫుల్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పత్రిజీ అండ్ పిఎంసి. Yes, exactly. That's the power of Patriji, that's the power of PMC, Yes. and that's the power of Pyramid Masters. పిరమిడ్ మాస్టర్స్. Yes, Yeah. right. సో చాలా బాగా ఈరోజు మనం చిట్ చాట్ అనేది చాలా బాగా అయింది. నాకైతే రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది అండ్ మన వాళ్ళకి కూడా వచ్చేసిందని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ అంటే మేము అనుకున్నాం ఇంకా మీరు ఏదో మమ్మల్ని ఇంకా అడుగుతారేమో అని చాలా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాం. కానీ మీరు ఇంకా తక్కువ అడిగారు అనిపించింది నాకు. అవునా, నేను చాలా మంచి అమ్మాయిని. నేను అయితే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలే. అంటే నార్మల్ గా నేను డైట్ కదా, కొంచెం కొంచెమైనా తింటా. యాక్చువల్లీ మేము ప్రిపేర్ అయ్యి రాలేదు బేసిక్ గా, కానీ మీరు ఇంకేం అడుగుతారు అని. సీరియస్లీ పర్సనల్ ఐ డిడ్ంట్ ప్రిపేర్. ఓకే, ఏదో ఒకటి అడిగేద్దాము, ఏదో ఒకటి మాట్లాడదాము అంటే నాకు ఏమనిపించి నా డౌట్లే అడుగుదాం అనుకున్నాను, నా డౌట్లే అడిగేశాను మిమ్మల్ని. Yeah. So, కాబట్టి మీరు కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్ గానే చెప్పారు ఈరోజు. మొత్తం ఐ థింక్ మనం కవర్ చేసాం అనుకుంటున్నాను నేను. ఎస్ 100%. రైట్, చూసేశారు కదా ఈరోజు మన చిట్ చాట్. మేము సైతం పిఎంసి కోసం. పిఎంసి ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతుంది. నాకైతే చాలా క్లారిటీస్ వస్తాయి ఈరోజు మా చిట్ చాట్లో. సో మీకు కూడా బాగా అర్థమైంది అని మనస్ఫూర్తిగా భావిస్తూ. సో చూసారు కదా మేము సైతం పిఎంసి కోసం. అండ్ ఫైనలీ దిస్ ఇస్ స్నేహ సైనింగ్ ఆఫ్.